యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని మరి మేము ఉంచాలని ఆశపడుతున్నాను. మనం ఆ వాక్యం ప్రకారం స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి సన్నిధిలో మనం కొన్ని విడిచిపెట్టాలి. కొన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర అవ్వాలంటే మనం విడిచిపెడితేనే దేవునికి దగ్గర అవుతాం. అలాంటి కొన్ని మాటలు ఈరోజు లేఖనానుసారంగా తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను. అందరూ కూడా బైబిల్ తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని దీవెనలు పొందుకోండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సుక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయే దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసు మన ఎదుట ఉంచబడిన పందెముతో పరిగెత్తుదము అంటున్నాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాసిన వాడు లోకాలు రాశాడని అనుకుంటున్నారు. మనకి ఇది కాదు, లోక రాసి ఇలా అంటున్నాడు. మనమంట యేసు వైపు చూసి పరిగెత్తాలంట ఓపికతో. మనం ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో కొన్ని పాపాలను మనం విడిచిపెడతాం. ఆ పాపాలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతాం. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ ప్రతి భారమునంట సులువుగా సక్కల పెట్టి పాపమును విడిచిపెట్టాలంట. మనం ఆ పాపమును విడిచిపెడుతున్నామా లేదా ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఇవాళ బైబిల్ గ్రంథం అంతటిలో చూస్తే సంసోను ఒకడు కనబడుతున్నాడు. బలవంతుడు, బలశాలి, యుద్ధశూరుడు. ఆయన పాపంలో పడిపోయి ఆయన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోగలిగాడు. ఆయన చేసుకుని లాస్ట్కి ఏమైంది? కళ్ళు పీకే దగ్గరికి వచ్చేసాడు. కళ్ళు నెత్తి కొత్తి ఏం చేస్తాడు దేవుడు? కళ్ళు పీకేస్తాడు. మనం కూడా అలాంటి పాపంలో పడుతున్నామేమో ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. పరిశోధించుకొని పాపమును విడిచిపెట్టాలంట. దాన్ని విశ్వాసంతో కాపాడుకోవాలి. మన జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూసు మనం పన్నుతో ఓపికతో పరిగెడితే మన జీవితాలు కట్టబడతాయి. మనం సంవత్సరంలాగా మనం పాపము చేసి నన్ను దేవుడు చూస్తున్నాడు అంటలే, మన అన్నీ చూస్తాడా, నేను చేసే పాపం నేను చేస్తానని అనుకుంటాం. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మనం దేవుని సన్నిధిలోకి వస్తే ఒకసారి పాపం చేసిన వాళ్ళని పాపం చేసి అన్నీ ఒప్పుకొని దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని రాజ్యానికి వారసులయ్యి ఆయన రక్తంలో కడగబడి ఆయన వారసులుగా మనం తీర్చిదిద్దితే మళ్ళీ అదే పాపంలో పడిపోతున్నామేమో ఒకసారి మన హృదయాన్ని నువ్వు ఎంత బలశాలివైనా, ఎంత ఎంత జ్ఞానివైనా, ఎంత ఇదైనా సరే నిన్ను పాపంలో పడేస్తాడు. సొలొమోను ఏం చేశాడు? ఎన్నో రచయితలు రాశాడు, 3000 పాటలు రాశాడు, ఎంతోమంది జ్ఞానం ఇచ్చిన వాడయ్యాడు. లాస్ట్కి ఏమైపోయాడు? ఆయన రాసి ఆయనకే పరిచయినట్టుగా పాపంలో పడిపోయాడు. అలాగే శ్రీయామ ఉన్నవాడు ఎవడైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, స్త్రీ అయినా మగవాడైనా ఆడదైనా ఆ ఏమోహంలో ఉన్న పాపంలో పడితే పాపం మన జీవితాన్ని పతనం చేస్తుంది. ఆ పతనం కాకుండా ఉండాలంటే దేవుని ఎదుట మన విశ్వాసం కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకొని సాగుతాం. సొలొమోను వలె మనం ఉందామా? సంసోనులాగా మనం జీవిద్దామా? వాళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నవారే, దేవుని అభిషేకం పొందిన వారే, అయినా సరే పాపం వాళ్ళని వెంటాడింది. మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాం అనుకుంటున్నామేమో, దేవుని నుండి కాపాడుతాడు అనుకుంటున్నామేమో, మనం చేసే పాపం మనం చేస్తున్నామేమో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మనం హృదయాలు పరిశోధించి యేసు వైపే మనం గురి పెట్టుకొని ఆయనతో మనం నిత్య జీవం పొందాలంటే ఆయనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు గడి చెడు వినము విడిచిపెట్టము అంటున్నాడు. ఈ సొలొమోనే రాశాడు ఇవన్నీ. సొలొమోను ఏమంటున్నాడు? పాపమును విడిచిపెట్టండి, పాపం చెడు కార్యాలు చేయకండి అన్నీ ఆయనే చెప్పి లాస్ట్ ఆయనే పాపంలో పడిపోయాడు. మనం ఒకరి నీతులు చెప్పొచ్చేవాడి స్థితిలో ఉంటున్నామేమో, ఒకరి పట్ల ఒకరు మనం ఏసైగా చూస్తున్నామేమో, మనం చేసే పాపాలు మనం విడిచిపెట్టగా ఎదట వాళ్ళ మీద నిందలు వేస్తున్నామేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించి. ఇక్కడ సొలొమోను కూడా అదే చేస్తున్నాడుగా. ఏమంటున్నాడు ఇక్కడ?
నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు పెడి శరీరాన్ని విడిచిపెట్టమన్నాడు. ఆయన విడిచిపెట్టాడు. లాస్ట్కి ఏమయ్యాడు? స్త్రీ ఆడయామోహంలో పడి తన జీవితాన్ని చిందరబందర చేసుకున్నాడు. అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైనా మనం జ్ఞాని అనుకోవసరం, మనకు తెలివి ఉన్న అవసరంలా, మనం ఐశ్వర్యవంతులు అవసరంలా, గొప్పవాడు అవసరంలా, బలవంతులు అవసరంలా, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని చూస్తే సమస్తము ఆయనే చూసుకుంటాడు. అలాంటి స్థితిలో నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు పాపమును విడిచిపెడతావా? విశ్వాసాన్ని కర్తయ్యే కదా దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూసి పంజంతో పరిగెత్తే కృపను నాకు దయచేయమని ఒక తీర్మానం చేశాడగలిగితే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 28లో కడుపుతున్నాడు. పేతురు గారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి, ఆయనతో చెప్పసాగారు అంటున్నాడు. అయితే ఈ పాపాలన్నీ మేము సమస్తం విడిచిపెడతామయ్యా. అయ్యా, మా అన్నదమ్ములని, మా అక్క చెల్లెలు, మన సమస్తము, మా కుటుంబాన్ని విడిచిపెట్టి అయ్యా నీలో వైరాగ్యం పొందే కృపను నాకు దయచేయ్యా. ఈ పాపాలు, ఈ దోషాలు, ఈ కర్మలు మాకు అవసరం లేదయ్యా. మేము విడిచగలిగి జీవించే జీవితం మాకు అవసరం లేదయ్యా. యేసు వైపు చూసి పన్నుతో ఓపిక పరిగెత్తే కృపను నాకు దయచేయి. పేతురు అంటున్నాడు, మేము సమస్తము విడిచిపెట్టాం, మేము సమస్తము మాకు దూరం చేసుకున్నాం, సమస్తము నీ ఆధీనంలో మేము ఉన్నామయ్యా. మా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడతామయ్యా. నీ కృపలో మమ్మ దాసయ్యా. అయ్యా, మమ్మల్ని ఆవరించి ఉన్న ప్రతి భారమును సులువుగా సకల బిడ్డ పాపమును విడిచిపెట్టి అయ్యా విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించి యేసు వైపు చూసి పరిగెత్తే కృపను మాకు దయచేయ్యా అని ఒక తీర్మానం చేశాడగలిగితే, అయ్యా నేను జ్ఞానిని అనుకుంటున్నానే, అయ్యా నేను జ్ఞానిని కాదయ్యా. నీ ఎదట తల వంచి అయ్యా శిరస్సు వంచి నమస్కరించి నీ మాట కోసం నేను ఎదురు చూస్తానయ్యా. ఈ పాపము నాలోంచి తీసివేయ్యా, ఈ కపటమైన మాటలు నాలోంచి తీసివేయ్యా. అయ్యా, మేము సమస్తమును విడిచిపెట్టి నాగటి మీద చేయి వేసిన వాడు వెనక తిరిగి చూడబాకు అంటున్నాడు. మేము వెనక తిరిగి ఏమో చూస్తున్నాయి. మేము మా కుటుంబాలు అది కొడుతుంది, ఇది కొడుతుంది, అది తీరి నాకు వస్తాను, ఇది తీరి నాకు వస్తానని ఆ సాకులు చెబుతున్నా మేము. అయ్యా, మా హృదయాన్ని పరిశోధించాయి. ఇప్పటికైనా మేము తెలుసుకొని అయ్యా రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, పాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. అప్పటి వరకు కనిపెట్టుకొని నీ సన్నిధి నిలబడే కృపను మాకు దయచేయ్యా. క్రీస్తుని అమ్మడిచ్చే రాయబాబులను మమ్మ సిద్ధపరచయ్యా. అయ్యా, పాపమును విడిచిపెడతామయ్యా. విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించి యేసు వైపు చూసి పరిగెత్తే కృపను మాకు దయచేయ్యా. విశ్వాసంతో మేము అడుగుతున్నామయ్యా. నీ కృపలో మమ్మ దాసయ్యా నీ ఒక తీర్మానం చేసి అడగలిగింది. నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన నామ ఘనతకి వాడుకును గాక. ఆమేన్.